నమస్తే, వెల్కమ్ టు నందిగం న్యూస్. ఈనాటి వార్తా విశేషాలు. పల్నాడు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు షేక్ జాన్ సైదా నేతృత్వంలో నూతన జిల్లా కార్యవర్గ సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమం గురువారం నర్సరావుపేటలో అట్టహాసంగా జరిగింది. ముందుగా నర్సరావుపేట నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుంచి నర్సరావుపేట శాసనసభ్యులు డాక్టర్ చెదలవాడ అరవింద్ బాబు గారి ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు, నాయకులు, కార్యకర్తలు భారీ ర్యాలీగా బయలుదేరారు. పల్నాడు రోడ్లోని ఎస్ఎస్ఎన్ కళాశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ప్రమాణ స్వీకార వేదిక వద్దకు చేరుకున్నారు. పార్టీ జెండాలు, నినాదాలతో సభా ప్రాంగణం ఉత్సాహభరితంగా మారింది. పల్నాడు జిల్లా మాజీ అధ్యక్షులు చిలుకలూరిపేట నియోజకవర్గ ఎమ్మెల్యే ప్రతిపాటి పుల్లారావు నూతన కార్యవర్గ సభ్యులచే ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఇన్ఛార్జి మంత్రి గొట్టిపాటి రవికుమార్, నర్సరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, ఎమ్మెల్యేలు, నాయకులు పాల్గొన్నారు. ఇదే విధంగా ఉంటుందని నిరూపించడానికి మనం అందరం కూడా కష్టపడి పనిచేశాం. ఆ విధంగా ఎవరు అనుకోని రీతిలో ఇవాళ 30,000 మంది తరలి రావడం చాలా గొప్ప విశేషం. ఈ విధంగానే ఇవాళ ఈ ర్యాలీ చూస్తే వైసీపీ జగన్మోహన్ రెడ్డికి కానీ, పల్నాడు జిల్లా వైసీపీ ఎమ్మెల్యేలకు కానీ, మాజీ ఎమ్మెల్యేలకి వెన్నెలు వణుకు పుట్టాలి. అవునా కదా? ఈ సభామూలకంగా ఛాలెంజ్ చేసి చెప్తున్నాను. మళ్ళీ 2029లో మన కాబోయే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు 5వసారి, అదేవిధంగా నర్సరావుపేట ఎమ్మెల్యే కానీ, పల్నాడు జిల్లా ఎమ్మెల్యేలందరూ కూడా మళ్ళీ గెలుస్తారు. రికార్డు సృష్టిద్దాం. మన ఎంపీ గారి నాయకత్వంలో మళ్ళీ 3వసారి హ్యాట్రిక్ కొడదాం అని చెప్పి తెలియజేస్తూ, నిజంగా ఇవాళ వచ్చిన జనాన్ని చూస్తే ఈ పార్టీ మీద ఎంత అభిమానం ఉందో, ఉమ్మడి కూటమి మీద ఎంత అభిమానం ఉందో, టీడీపీ లేదు, జనసేన లేదు, బీజేపీలు అందరూ కూడా ఈ కార్యక్రమానికి రావడం జరిగింది. కాబట్టి నట్రాపడి బీజేపీ ఇన్ఛార్జి రామకృష్ణ గారు రావడం జరిగింది, జనసేన నాయకులు రావడం జరిగింది. అదేవిధంగా రాష్ట్రంలో ఉన్న పెద్ద పెద్ద నాయకులందరూ కూడా ఇవాళ ఈ కార్యక్రమానికి రావడం అంటే ఒక ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారానికి వచ్చినట్టుగా ఇవాళ జనం రావడం జరిగింది అనమాట. మరొకసారి మా అక్క చెల్లెళ్ళకి, అన్నదమ్ములకి, కార్యకర్తలకి, మహిళలకి